కోనసీమ అందాల నడుమన వెలసిన ఈ గణపతి ఆలయంలో ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోరికలన్నీ తీరిపోతాయి. అంతేకాదండోయ్, కాణిపాక గణపతి కంటే ముందుగా వెలసిన స్వయంభూ గణపతి ఈయనే. ఈ ఆలయంలో జరిగే లక్ష్మీ గణపతి హోమం ఎంతో ప్రత్యేకమైనది. ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హలో అందరికీ, ఐఎమ్ మహా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సిద్ధి వినాయక స్వామి వారి క్షేత్రం చాలా మహిమాన్వితమైనది. పరీక్షలకు ముందు, పరీక్షల తర్వాత ఈ ఆలయం విద్యార్థులతో కిటకిటలాడిపోతుంది. గోదావరి నది రెండు పాయలుగా చీలి ఉంటుంది, గౌతమి వృద్ధ గౌతమి అని. ఈ రెండు పాయల మధ్యలోనే ఈ గణనాథుని ఆలయం ఉంటుంది. మొదటిగా ఈ ఆలయం యొక్క విశేషాలు చెప్పుకుందాం. దాని తర్వాత ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో వీడియో ఎండింగ్ లో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఏ ఆలయంలోనైనా దేవతామూర్తులను తూర్పు ముఖంగా చూస్తూ ఉంటాం, కానీ ఈ ఆలయంలో గణపతి మాత్రం దక్షిణాభిముఖంగా దర్శనమిస్తారు. ఈ విధంగా దక్షిణాభిముఖంగా ఉండే గణపతిని దర్శించుకోవడం మనకి శ్రేయస్సు కలుగుతుందని చెప్తారు. ఈ ఆలయానికి రెండు రాజగోపురాలు ఉంటాయి. ఒకటి దక్షిణం వైపు, మరొకటి తూర్పు వైపు. దక్షిణం వైపు ఉన్న రాజగోపురం నుంచి వెళ్తే వినాయకుడిని దర్శించుకోవచ్చు. ఆలయం లోపల రెండు గర్భగుడి గోపురాలు కనిపిస్తాయి. తూర్పు ద్వారం నుంచి లోపలికి వెళితే విశ్వేశ్వరుని దర్శించుకోవచ్చు. ఈ ఐనవిల్లి క్షేత్రంలో స్వయంభూ గణపతితో పాటు ఇంకా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శివ కుటుంబం మొత్తం కొలువై ఉన్నందున ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. దక్షిణ గోపురం అభిముఖంగా, దక్షిణాభిముఖంగా ఉన్న స్వామివారు సంపద శ్రేయస్సుని పెంచుతారని భక్తులందరూ విశ్వసిస్తారు. కొంతమంది స్థానికుల కథనం ప్రకారం ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారు అని చెబుతారు. 10వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తరువాతి కాలంలో పెద్దాపురం జమీందారులు, తుని పాలకులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. పెద్దాపురం జమీందార్ అయిన శ్రీ వత్ససాయి బహదూర్ గారు ఐనవిల్లి క్షేత్రంతో పాటు ముక్తేశ్వర ఆలయాన్ని కూడా అభివృద్ధి చేశారు. క్షణకాలంలోనే ముక్తిని ప్రసాదించే ముక్తేశ్వర ఆలయం యొక్క బ్లాగ్ కూడా నేను నెక్స్ట్ పెడతాను, తప్పకుండా చూడగలరు. ఈ ఆలయానికి సంబంధించి రెండు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటి కథ ఏంటి అంటే, దక్షుడు ప్రారంభించిన నిరీశ్వర యాగానికి ముందు వినాయకుడిని ఆరాధించకపోవడం వల్ల దక్షయజ్ఞం ధ్వంసమైంది అని చెప్పుకుంటారు. అప్పుడు వీరభద్రుడు దక్షుణ్ణి సంహరించాడు. దేవతలు, మహర్షులు వీరభద్రుడిని శాంతింపచేశారు. ఈశ్వరుని ఆజ్ఞతో మేక ముఖంతో దక్షుణ్ణి బ్రతికించడం జరిగింది. శివానుగ్రహణంతో ప్రాణాలు దక్కించుకున్న దక్షుడు ఐనవిల్లి సిద్ధి వినాయకుడిని సేవించాడు అనేది స్థల పురాణ కథనం. ఐనవిల్లి గణపతిని సేవించిన తర్వాతే యాగాన్ని పూర్తి చేశాడని కూడా చెప్పుకుంటారు. ఈ ఐనవిల్లి సిద్ధి వినాయకుడి కోసం వినిపించే మరొక కథనం ఏంటి అంటే, మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి భారతదేశ యాత్ర ప్రారంభానికి ముందు ఈ ప్రదేశంలో వినాయకుడిని ప్రతిష్ఠించి ఆ వినాయకుడిని పూజిస్తూ ఇక్కడే కొద్ది కాలం నివసించారని చెప్పుకుంటారు. ఆ గణపతినే ఐనవిల్లి గణపతి అని కూడా చెప్పుకుంటారు. ఈ ఐనవిల్లి గణపతి స్వయంభూ గణపతి అని చెప్పబడ్డానికి మరొక కథనం ఏంటి అంటే, ఈ క్షేత్రంలోని వినాయకుడు కాణిపాకం వినాయకుని కంటే పూర్వం నుంచి ఇక్కడ కొలువై ఉన్నారని ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. కాణిపాకంలోని గణపతి భక్తులకు దర్శనమివ్వడానికి ఇక్కడి సిద్ధి వినాయకుడే కారణమని కూడా చెబుతారు. దానికి సంబంధించిన పురాణ కథనం కూడా ఉంది. అదేంటి అంటే, పూర్వకాలంలో ఈ ప్రాంతంలో మల్లాది బాపన్నావధానులు అనే ఒక గొప్ప పండితులు ఉండేవారు. ఆయన స్వర్ణ గణపతి మహాయాగం నిర్వహించాలనుకున్నారు. అనుకున్న ప్రకారంగా యాగం నిర్విఘ్నంగా పూర్తవుతూ వస్తుంది. అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండంతో అందుకోవాలని మల్లాది బాపన్నావధానులు వినాయకుడిని వేడుకున్నాడు. తన భక్తుని కోరిక మేరకు వినాయకుడు స్వయంగా ఆ యజ్ఞంలో స్వర్ణమయ కాంతులతో అగ్ని కీలల్లో ప్రత్యక్షమయ్యి తొండంతో పూర్ణాహుతిని స్వీకరించారు. ఆ సమయంలో యాగం చుట్టూ చాలా మంది భక్తులు కూర్చొని ఉన్నారు. అక్కడ కూర్చున్న వాళ్లలో ముగ్గురు స్వామివారి రూపాన్ని చూసి నవ్వడం మొదలు పెట్టారు. నవ్వటమే కాదు, వినాయకుడి రూపాన్ని చూసి అవహేళనగా మాట్లాడడం జరిగింది. ఇక అంతే, కోపంతో వినాయకుడు వచ్చే జన్మలో మీరు ముగ్గురు గుడ్డు చెవిటి మూగవాళ్లుగా పుడతారని శాపం పెట్టాడు. దీంతో భయపడిన ఆ ముగ్గురు కూడా తమ తప్పులను మన్నించాలని వేడుకున్నారు. వినాయకుడు, మీ వల్ల నా స్వయంభూ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది, అప్పుడు మీరు మీ శాపం నుంచి విముక్తులు అవుతారు అని చెప్పారట. అప్పుడు అక్కడ పండితులందరి విన్నపం మేరకు స్వామివారు ఐనవిల్లిలో సిద్ధి వినాయకుడుగా కొలువై ఉండిపోయారని చెబుతారు. ఈ వినాయకుని ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం అనేది చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం అనేది జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఈ హోమాన్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్వహించడం అనేది చాలా మంచి విషయం. సుమారు 1320వ సంవత్సరంలో జరిగిన ఈ యజ్ఞంలో స్వామివారి దర్శనం ఇవ్వడం వల్ల
ఇక్కడ ఇప్పటికీ లక్ష్మీ గణపతి హోమం అనేది చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఈ స్వర్ణ గణపతి మహాయజ్ఞం కోసం 14వ శతాబ్దంలో శంకర భట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొనబడింది. ఆ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ఆ ముగ్గురు మూర్ఖులు కూడా తరువాతి జన్మలో మూగా చెవిటి గుడ్డివారుగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భావాన్ని గుర్తించారని స్థల పురాణం వివరిస్తుంది. శ్రీ అయినవిల్లి వరసిద్ధి వినాయక స్వామి కొలువైన స్థలం ఇదేనండి. గర్భగుడి ప్రదేశం ఇది. ఈ అయినవిల్లి గణపతిని నారికేళ్ల గణపతి అని కూడా పిలుస్తారు. ఈ సిద్ధి వినాయక స్వామి వారికి కొబ్బరికాయలంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ భక్తులందరూ కూడా స్వామి వారికి మొక్కులు చెల్లించుకోవడానికి కొబ్బరికాయలను సమర్పించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రంలో వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంతో పాటు ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. అన్నపూర్ణాదేవి వారి ఆలయం కూడా ఉంది. తూర్పు గోపురం నుంచి వెళితే విశ్వేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతుడై కేశవ స్వామి కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన కాలభైరవుడు గుడి కూడా ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే కనిపిస్తుంది. ద్రాక్షారామం, కోటిపల్లి శివాలయాలకు వచ్చిన భక్తులందరూ కూడా ఈ అయినవిల్లి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారు. అయినవిల్లి క్షేత్రాన్ని ఆనుకుని క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. చాలా దూర ప్రాంతాల నుంచి పంచారామాలు దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అయినవిల్లి క్షేత్రానికి కూడా వచ్చి అయినవిల్లి గణపతిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. సిద్ధి కావాలన్నా బుద్ధి కావాలన్నా వినాయకుడినే ప్రార్థించాలి. మరి విద్యార్థులందరూ కూడా క్యూ కట్టే ఆలయం ఏంటి అంటే అయినవిల్లి వినాయకుడు. ఈ అయినవిల్లి క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో 1,00,000 పెన్నులతో స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. సప్తనదీ జలాలతో పెన్నులను అభిషేకించి స్వామివారి పూజలో ఉంచి వాటిని విద్యార్థులకు పంచిపెడుతూ ఉంటారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ కూడా ఈ పెన్నులు తీసుకోవడానికి ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ పెన్నులు తీసుకోవడానికి దేశం నలుమూల నుంచే కాదు విదేశాల నుంచి కూడా విద్యార్థులు వస్తూ ఉంటారు. ఈ గణపతిని పూజిస్తే పరీక్షల సమయంలో సిద్ధిని బుద్ధిని ప్రసాదిస్తాడని విద్యార్థులందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామి వారిని దర్శించుకొని వెళ్లడం జరుగుతుంది. అయినవిల్లి వినాయకుడిని నారికేళ్ల ప్రియుడు అని ఎలా చెప్పుకుంటామో గరికతో కూడా అలాగే పూజిస్తాం. ఈ వినాయకుడిని గరికతో కూడా ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. భక్తులు తమ సంకల్పాన్ని చెప్పుకొని వెళ్లి అది తీరిన తర్వాత మళ్లీ వినాయకుడిని దర్శించుకుంటారు. ప్రతి ఏటా మొక్కులు తీర్చుకునే భక్తులు 30 లక్షల కొబ్బరికాయలు కొడతారంటే స్వామివారి మహత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో జరిగే లక్ష్మీ గణపతి హోమంలో పాలు పంచుకోవాలనుకునే వాళ్ళు 300 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అంతేకాదండి ఈ ఆలయంలో జరిగే వాహన పూజలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. పరిసర ప్రాంతాల్లో వాళ్ళు కొత్త వెహికల్స్ అన్ని కూడా ఇక్కడికి తీసుకొస్తారు. వరసిద్ధి వినాయక స్వామి వారి తూర్పు రాజగోపురానికి కుడివైపుగా వెళ్తే ఇలా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. ఈ హనుమంతుడిని దర్శించుకొని ఇక్కడే గోదావరి పాయను కూడా మనం చూసుకోవచ్చు. గోదావరి వడ్డినే ఈ ఆలయం ఉండడం అనేది చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చాలా సమయం ఇక్కడ ఉన్న అస్సలు టైం తెలియదు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటి అంటే నిత్యాన్నదానం. వరసిద్ధి వినాయక స్వామివారి ప్రసాదం స్వీకరించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఇక్కడ నిత్యాన్నదాన ప్రసాదం అనేది చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా నిత్యాన్నదాన ప్రసాదం దగ్గర సేవ చేయడం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఇక్కడ ప్రసాదం అనేది పెడుతూనే ఉంటారు. ఎంతో పరిశుభ్రంగా వండి స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎంతో రుచిగా శుచిగా ఉండే ఈ నిత్యాన్నదాన ప్రసాదాన్ని స్వీకరించడం కోసం కూడా భక్తులందరూ వేచి ఉంటారు. కోరిన కోరికలు తీర్చే అయినవిల్లి వినాయకుడి కోసం శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ క్షేత్ర మహత్యం కోసం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఏది ప్రారంభించినా మొదటిగా గణపతినే తలుచుకుంటూ ఉంటాం. ఎంతో పురాతనమైన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి అయినవిల్లి క్షేత్రంలోనే వెలిసి ఉన్నారు. అయినవిల్లి క్షేత్రం ఉన్నది కోనసీమ జిల్లాలో కాబట్టి వెళ్లే దారంతా కొబ్బరి చెట్లతో పచ్చని పొలాలతోనే ఉంటుంది. కాకినాడ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఈ అయినవిల్లి క్షేత్రం ఉంటుంది. అమలాపురం నుంచి 11 నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాజమండ్రి నుంచి అయినవిల్లి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి 56 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రావులపాలెం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో అయినవిల్లి క్షేత్రానికి వెళ్ళొచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అయినవిల్లి క్షేత్రానికి వెళ్ళాలనుకుంటే అమలాపురంలో స్టే చేసి వెళ్ళండి. అమలాపురం నుంచి 11 నుంచి 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అయినవిల్లి క్షేత్రంతో పాటు క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరగానే ఉంటుంది. మందపల్లి శనీశ్వర స్వామి వారి ఆలయం కూడా దగ్గరలో ఉంటుంది. కోటిపల్లి నుంచి అయినవిల్లి వచ్చే వాళ్ళకి రోడ్డు మార్గం ఉంటుంది. లేదు సరదాగా
పంటి మీద వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి పంటి ప్రయాణం కూడా అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు రోడ్ జర్నీ చేస్తూనే ఉంటాం కాబట్టి గోదావరి మీద జర్నీ చేయాలి అనుకుంటే ఈ పంటి ప్రయాణం తప్పకుండా చేయండి. కార్, బైక్ ఏదైనా సరే పంటి పైన ఎక్కించి మనం తీసుకెళ్లిపోవచ్చు. గోదావరి దాటడం అంటే ఫ్రీగా దాటడం కాదండోయ్, టికెట్ కూడా తీసుకోవాలి. టికెట్ తీసుకుంటేనే వెహికల్ ని మనల్ని ఎక్కనిస్తారు. గోదావరి సైడ్ వెళ్తే అడ్రస్లకు మాత్రం ఇబ్బంది పడకండి, అడగకపోయినా అడ్రస్లన్నీ చెప్తారు. అయినవిల్లి ఆలయం దగ్గర నుంచి క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయం దారి గుండానే ఈ పంటి దగ్గరికి వస్తాము. ముక్తేశ్వరంలో ఒడ్డున ఎక్కి కోటిపల్లి రేవులో దిగుతాం. కోటిపల్లి రేవులో దిగ్గానే కొంచెం ముందుకు వెళ్తే ఛాయ సోమేశ్వర స్వామి వారి ఆలయం అంటే కోటిపల్లి టెంపుల్ తెలుసు కదా, శివాలయం ఉంటుంది. కోనసీమ వైపు ప్రయాణాలు చాలా బాగుంటాయి. అలసట కూడా తెలియదు. చూస్తున్నంతసేపు ప్రకృతే మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వెళ్లే దారిలో అన్ని పచ్చని పొలాలతో నిండిపోయి ఉంటుంది. కోనసీమ ప్రజలందరూ కూడా ఏ పని తలపెట్టాలన్నా సరే అయినవిల్లి వినాయకుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతారు. స్వయంభూగా వెలిసిన ఆది గణపతిగా ఈ వరసిద్ధి వినాయక స్వామిని కొలుచుకోవడం జరుగుతుంది. కోనసీమ వాసుల కొంగు బంగారమైన ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని చెప్పండి.